తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి ఆవిర్భవించినా సరే ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ మీనమేషాలు లెక్క పెడుతున్నారు. సో దీనికి ఆయన చెప్పే కారణాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం రేగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. రెహమాన్ గారు నమస్తే. సార్ ఎలా చూడాలి టీవీకి తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా గవర్నర్ రాజేంద్ర నరసింహన్ ఆర్లేకర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉన్నా సరే 118 మ్యాజిక్ ఫిగర్ నెంబర్ ఎవరికి ఉంటే వారిని ఆహ్వానిస్తా అని చెప్పి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఇది సమంజసమేనా? నిజంగా తమిళనాడులో బీజేపీ చేస్తున్న ఆలోచనలు, బీజేపీ గవర్నర్ కి ఏమన్నా అనొచ్చు. చాలా మంది జనరల్ గా గవర్నర్ కేంద్ర హోంశాఖ సలహా మేరకే పనిచేస్తాడు, అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే ఉంటాడు. తమిళనాడులో 2 సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రయోగాలు గవర్నర్ వ్యవస్థను చేతిలోకి తీసుకుంటున్నారు రాజకీయ అవసరాల కోసం అనే విమర్శ వాళ్ళు సమాధానం చెప్పక తప్పదు. 2 సందర్భాలు అంటాను. ఇదే తమిళనాడులో జయలలిత గారి మరణం తర్వాత వారు శశికళ గారిని ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నారు. మీకు గుర్తుంటే ఎన్నుకున్న తర్వాత కనీసం 1 వారం రోజులు ఆయన పిలవాల. మన విద్యాసాగర్ రావు గారే అనుకుంటా గవర్నర్ పిలవలేదు. అంటే ఎందుకు పిలవలేదు? కరెక్ట్ గా 4 రోజులకు 5 రోజులకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ జయలలిత గారి కేసు తీర్పు ఇచ్చేసింది, ఆమె శిక్షగా ఖరారు చేసేసింది. శిక్ష ఖరారు చేసిన వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఒకవేళ నోటిఫై చేసి రెహమాన్ గారు పలానా 18వ తేదీ తీర్పు ఇవ్వబోతామని ఈ కేసు మీద చెప్పుంటే వెయిట్ చేయొచ్చు గవర్నర్. అది ఏమంటారు దాన్ని, తీర్పుని రిజర్వ్ లో పెట్టారు. కొన్ని నెలలుగా పెట్టినప్పుడు ఈ నెలలో తీర్పు వస్తుందని ఎవరు చెప్పారు మనకు? అదే కదా, వచ్చిన ఆమె శిక్ష పడుతుందని ఎవరు చెప్పారు? అవును. కానీ ఆ తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆమె దాంట్లో ముద్దాయిని తేలిన తర్వాత ఇంకా పిలవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆడావిడి కూర్చొని పాలస్వామిని పెట్టి ఆమె అనుకున్నట్టు పెట్టి పోయింది. పాయింట్ ఏంటంటే, అక్కడ ఆ వ్యవస్థలు పైన అనుమానాలు రావా? తప్పు కదా. అప్పుడు పొరపాటు చేసినారు. సరే, అప్పుడు వాళ్ళు అనుకున్నది సాధించారు, వాళ్ళ చేతిలో ప్రభుత్వాన్ని తీసుకున్నారు. ఏమైంది? ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలు ఫలితాలు రివర్స్లు వచ్చినాయి. ప్రజలు హర్షించలేదు తమిళనాడు ప్రజలు. బీజేపీ కారణంగా ఏడీఎంకే కూడా ఇబ్బంది పడింది పొత్తు పెట్టుకొని. 2, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు. సాధారణంగా సాంప్రదాయాలు చట్టం ఏం చెప్తుంది? సాధారణ మెజారిటీ వచ్చిన వాళ్ళని ఇంకా మినహాయింపులు ఏమి లేవు. ఏదైనా కేసుల్లో ఉంటే తప్ప, శిక్ష పడిన కేసుల్లో ఉంటే తప్ప పిలవడాల్సి తప్పదు. దానికి ఏం గవర్నర్ విచక్షణ అధికారం ఉంది. 2వ క్లాజ్ ఏంటంటే, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కూటమిగా ఏర్పడితే గెలిచిన తర్వాత ఆ కూటమికి మెజారిటీ ఉంటే వాళ్ళని కూడా పిలవాలి. ఇప్పుడు విజయ్ గారి పార్టీకి సాధారణ మెజారిటీ లేదు, కానీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ. వచ్చారు, కలిశారు, తీసుకున్నారు. గవర్నర్కి ఒక ఆప్షన్ ఉంది. ఏఐడిఎంకే అండ్ డిఎంకే కూడా మిగతా వాళ్ళందరూ కలిస్తే మెజారిటీ వస్తుంది. కలరు. ఎవరైనా వచ్చి మీ దగ్గరకి మేము కలుస్తున్నాము, అది మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు డిఎంకే ఈ లెఫ్ట్ పార్టీలు అన్ని మాకుతో ఉన్నాయి, మాకు మద్దతు ఇస్తున్నాయి, మాకు ఒక రోజు టైం ఇస్తే మీకు లిస్ట్ ఇస్తా ఉన్నాను, అప్పుడు వెయిట్ చేయండి. ఎవరు క్లైమ్ చేశారు? మీకు 3 పార్టీలు 3 కూటములు ఉన్నాయి. విజయ్ గారిది, ఏఐడిఎంకేది అండ్ డిఎంకేది. విజయ్ గారు నేను రెడీ అంటున్నాడు. ప్రతిపక్ష నేతగా రాబోయేటువంటి స్టాలిన్ గారిని, ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ పార్టీ ఏమో వారి ప్రమాణ స్వీకారం చేయని అన్నట్టు మాట్లాడేశారు. మేము జోక్యం చేసి మాట్లాడు. విజయ్ గారు ఉంటానన్నాడు. డిఎంకే ప్రతిపక్ష పాత్ర పోజన సిద్ధపడుతుంది. ఈ టైంలో ఎవరిని నమ్ముకొని మీరు ఆప్షన్స్ వస్తున్నారు? ఏఐడిఎంకే కలిసింది. అసలు ఏఐడిఎంకే కలవడానికి ఎట్లా చూడాలి? నేను అనుకుంటుంది, ఎవరైనా విమర్శలు వస్తే ఏఐడిఎంకే వాళ్ళు మాకు ఇట్లా అభ్యర్థిని చేసినారు, మేము కలుస్తున్నాము కాబట్టి మాకు టైం ఏమైనా అడిగాను చెప్పుకోవడం కోసం కలిసినట్టు అనిపిస్తోంది. గవర్నర్ ఏమైనా క్వశ్చన్ చేస్తే ఎవరైనా అట్లా అనిపిస్తోంది. ఇట్లా ప్రోత్సహించచ్చా? దానివల్ల ఏమవుతుందంటే, రెహమాన్ గారు, ఇంకొక వారం జరిగింది దానికి ఎట్లే ఏమవుతుంది, పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ అవుతాయి. అది ప్రజాస్వామ్యానికి హానికరం కదా. కాబట్టి గవర్నర్ చర్య ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేదానికన్నా అనారోగ్యం చేసేదానికి ఉపయోగపడుతోంది. కాబట్టి గవర్నర్ రోల్ అది కరెక్ట్ కాదు. మీకున్న టెక్నికల్ గా సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని పిలవాల్సిన వచ్చే ముందు వీళ్ళందరినీ పరిశీలించాలని ఉంది. ఇంకేదైనా అవకాశం ఉంటుంది. ఆ పరిశీలించడానికి స్కోపే లేకుండా ఉన్నా కూడా మీరు పరిశీలిస్తున్నారంటే ఎవరి కోసం పరిశీలిస్తున్నారు? ఖచ్చితంగా. కానీ ఒక మంచి పరిణామం ఇప్పుడే అందుతున్న వార్త ప్రకారం సిపిఐ, సిపిఎం ఇంకా 1-2 పార్టీలు వారికి మద్దతు ఇచ్చినట్టు, 118 మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్టు త్వరలో అంటే ఈ రోజే కలవబోతున్నట్టు చెప్పారు. కలిస్తే ఆటోమేటిక్గా ఆయన పిలవాల్సిందే.
కాబట్టి పిలిచే పరిస్థితి, ఎందుకంటే డిఎంకే మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కూటమిలో కలిసేసి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు శూన్యం చేసుకుంటారు. మా అంటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాడు, కష్టం కదా. కాబట్టి సహజే ఉంటారు, మీకన్నా జూనియర్ గా ఉన్నటువంటి ఏఐడిఎంకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి రాజకీయ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి మహా అంటే 47-48 ఉంటాయి. ఇంకో 5 ఏళ్ళు అంటే 53 మంచి వయసే. కాబట్టి స్టాలిన్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఫైట్ చేస్తే. కాబట్టి డిఎంకే తీసుకున్న పర్ఫెక్ట్ డెసిషన్. వామపక్షాలు వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల ఈ కథ సుఖాంతం అవుతుంది. కానీ గవర్నర్ మాత్రం ఏదో రాజకీయ ప్రేరేపిత చర్యలుగా ప్రవర్తించాడనే విమర్శల గతం గురయ్యాడు. అయితే గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, గోవా ఈ 4 రాష్ట్రాల్లో క్లియర్ కట్ మెజార్టీ లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గోవా, మణిపూర్లో కాంగ్రెస్ ఉన్నా సరే కాంగ్రెస్ ను కాదని ఈ 4 రాష్ట్రాల్లోనూ ఆయా సందర్భాల్లో అంటే 2017లో ఒకసారి, 18లో ఒకసారి, తర్వాత 21లో ఒకసారి, 24లో ఒకసారి అనుకుంటా కాంగ్రెస్ ని కాదని క్లియర్ కట్ మెజార్టీ లేకపోయినా సరే బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందిగా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్లు, కర్ణాటకలో ఈయన, మహారాష్ట్రలో కోషియర్ కావచ్చు, తర్వాత మణిపూర్లో నజ్మా హెప్తుల్లా కావచ్చు, వీళ్ళు ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో కళ్ళ ముందు ఇవి కనిపిస్తున్నా సరే ఇక్కడ తమిళనాడు విషయం వచ్చేటప్పటికి 118 నెంబర్ కోసం ఈయన పట్టుబడ్డం అనేది ఎంతవరకు సమంజసం? 118 పట్టుబట్టడమే తప్పు. మీరు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ ఆయన వచ్చేసినాడు, ఇంకా ఆయన అడగకూడదు నువ్వు 118 తీసుకొస్తేనే తీసుకొస్తాననే రైట్ గవర్నర్కి లేదు. అవును, 118 ఉంటే మీరు అలో చేసేవాళ్ళు. 118 లేకపోతే మీకు 2 ఆప్షన్స్, సింగిల్ బిగ్గెస్ట్ పార్టీని తీసుకోవాలి, ఇంకెవరైనా మేము వస్తామంటే టైం ఇవ్వండి. 2 ఆప్షన్స్ ఆయనకు ఉండేది. నువ్వు తీసుకురా 118 అనేది దానికి రైట్ లేదు. ఎందుకు ఆ ప్రయత్నం నాకు అర్థం కాదు. 118 ఉంటే మీరేంది తీసుకొచ్చి 180 వస్తే ఆటోమేటిక్గా మీరు ఇస్తారు. 118 లేదు, దాదాపు 112తో ఆయన తీసుకొచ్చి ఇచ్చేసినాడు. ఎప్పుడు మీరు మీరు 118 తీసుకుని మీ మరం ఇది అని పెట్టుకోవాలి. తర్వాత అవసరం ఏఐడిఎంకేకి డిఎంకేకి ఆఫర్ చేయాలి, మీరు ఏమైనా ఫామ్ చేస్తారా ఆఫర్ చేసి, వాళ్ళు ఆఫర్ ఇచ్చుంటే ఓకే. వాళ్ళు ఆఫర్ ఇవ్వకుండా మీకు మీరు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటే అప్పుడు 118తో మీకేం పనింది? కాబట్టి ఎప్పుడు కూడా సాధారణ మెజారిటీ కావాలని ఎప్పుడు అడగాలంటే, సాధారణ మెజారిటీ రాని పార్టీ ఒకవైపు బిగ్గెస్ట్ పార్టీ ఉంటూ మిగిలిన వాళ్ళు ఎవరైనా అప్పీల్ చేస్తే, నేను ఏఐడిఎంకే వచ్చింది మాకు అప్పీల్ చేశారు ఏఐడిఎంకే వాళ్ళు, మేము డిఎంకే మాట్లాడుకుంటున్నాం, మాకు ఒక రోజు టైం ఇవ్వండి అన్నారు, అప్పుడు టైం ఇవ్వండి. కాబట్టి ఎవరు ఆఫర్ చేయకున్నప్పుడు మీరు సింగిల్ గా 118 అడగడం అనేది తప్పు. ఎవరు బిగ్గెస్ట్ ఉంటే వాళ్ళని పిలవాలి. ఆ సూత్రం అన్ని చోట్ల పాటించారు, అది రాజ్యాంగ స్ఫూర్తి కూడా. ఆయన దాన్ని మర్చిపోయినాడు. బహుశా ఏఐడిఎంకే దగ్గరకు వస్తాడేమో విజయ్, ఏఐడిఎంకే కంటే బీజేపీ కూటమే కదా, ఆ ఆలోచనతో ఏమైనా టైం ఇచ్చారని అనిపిస్తుంది. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆర్లేకర్ గారికి తెలియదు అయితే కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే గోవాలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉన్నా సరే అప్పటి ఉన్నటువంటి గవర్నర్ బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆహ్వానించింది. ఆ తర్వాత ఏర్పడిన గవర్నమెంట్ లో ఈయన స్పీకర్ గా కూడా పనిచేశారు ఇదే గవర్నర్. రెహమాన్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్ గా మీకు, ఒక అనలిస్ట్ గా మనకే తెలియదు, ఆయనకి తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకపోయినా చెప్పేదానికి న్యాయ కోవిదులు ఉంటారు, అడ్వైజర్, సమస్య కాదు, తెలిసే చేశారు. అంటే బీజేపీ ఒకటి ఆశించుండొచ్చు అనుకుంటున్నా, ఏడిఎంకే గ్రూప్ బీజేపీ, కాబట్టి డిఎంకే మద్దతు ఇచ్చే పరిస్థితి కనపట్ల. రీజన్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, తన అస్తిత్వానికి సమస్య వస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే దగ్గరికి విజయ్ వచ్చాడు అనుకోండి, విజయ్ ఏఐడిఎంకే దగ్గరకు వస్తే బీజేపీ దగ్గరకు వచ్చినట్టే లెక్క. కాబట్టి బీజేపీ కోయిలేషన్ గవర్నమెంట్ అయిపోతుంది, అట్లాంటి ఒక రకంగా ఫోల్డ్లోకి వెళ్తుంది. కాబట్టి విజయ్ గారు తన ఇంత రిస్క్ తీసుకొని ఇచ్చిన ఫలితాన్ని ఇంకో రాజకీయ పార్టీ సహాయ సహకారాలతో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అంతే కదా. ఇప్పుడు విజయ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా పొలిటికల్ గా పర్ఫెక్ట్. ఎందుకంటే అనుభవం లేకపోయినా చాలా గొప్ప అనుభవం అంటారు. ఇప్పుడు ఏఐడిఎంకే పొత్తు పెట్టుకున్నా, డిఎంకే పొత్తు పెట్టినా అందరిలో భాగం అయిపోయింటాడు, కోయిలేషన్ గవర్నమెంట్ ఇబ్బంది పడి ఉంటాడు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింటాడు. ఇప్పుడు వెళ్ళడం ద్వారా కొంతమంది అనొచ్చు, ఈ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఎప్పుడు ఎట్లుంటాయో, వెళ్ళిపోతాయేమో, ఇబ్బంది కలవా అని. ఏ ఇబ్బంది కలగదు. వాళ్ళు కొన్ని రోజులు 1 year పాటు, ఒక 6 నెలలు నుంచి సంవత్సరం తను పర్ఫెక్ట్ గా పరిపాలన చేస్తే ఏఐడిఎంకి నిల్వన చిల్లిపోతుంది, హోల్సేల్ గానే వచ్చేస్తుంది, లేదా చీలోనే చిల్లిపోతుంది. అప్పుడు హ్యాపీగా వాళ్ళు చేర్చుకుంటారు అనుకుంటున్నాను నేను. ఆయన చేతిలో ఉంటుంది అప్పుడు పార్టీ. ఈయన చూసి ఒక గ్రూప్ రావడం వేరు, ఒక పార్టీ చీలు రావడం వేరు, ఈయన వాళ్ళ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరు.
ఉమ్, కాబట్టి నిజానికి ఏఐడిఎంకే అండ్ విజయ్ గారు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత అస్తిత్వం ఉండదు, ఏఐడిఎంకే ఉమ్, నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, డిఎంకే బలమైన పార్టీ, బలమైన నాయకత్వం ఉంది, స్టాలిన్ గారు ఉన్నారు, కొడుకుని దగ్గర ఉండి నడిపించేస్తాడు, ప్రతిపక్ష నాయకుడు తీర్చిదిద్దాడు, అది బలంగా ఉంటుంది. మన వరకు అధికారులు ఉన్నారు కదా. విజయ్ గారు పవర్ఫుల్, ఇద్దరి మధ్య ఏఐడిఎంకే లీడర్షిప్ లేడు కాబట్టి తన అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది. అప్పుడు యా, అటో ఇటో సర్దుకోవాల్సి వస్తుంది. అవును, కాబట్టి ఏఐడిఎంకే భవిష్యత్తు నష్టపోతుంది, విజయ్ గారికి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి విజయ్ గారు ఆలస్యమైనా సరే ఇది స్టెప్, ఈ సాధారణ మెజారిటీ ఉన్నా ఇదేమి ఇబ్బంది లేదు. నాకు తెలిసి త్వరలో ఏఐడిఎంకే నుంచి భారీ చీలికలు ఉంటాయి. రైట్. ఇక పిఠాపురంలో జరిగినటువంటి పరిణామాలను ఎలా చూడాలండి? పిఠాపురంలో వాస్తవానికి గొడవ జరిగింది అక్కడ. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నేత వర్మ వర్సెస్ జన సైనికులకి. సో ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మపై వేటు వేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఆయన్ని తప్పించేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సేఫ్ గోడ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ మద్దతును కొనసాగించుకోవడానికి వర్మ లాంటి సీనియర్ నేతల్ని ఆయన బలిపశువుల్ని చేశారా చంద్రబాబు నాయుడు? రెహమాన్ గారు బేసిక్ గా వర్మ గారు తప్పు చేశారని, ప్రోటోకాల్ సమస్య తీసుకొచ్చాడని చర్య ఏమాత్రం కాదు. యా, ఒకటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్, వర్మ గారు ఒక ప్రజాబాహుల్యంలో బలమైన నాయకుడు. అవును, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వర్మ గారు అధికార తెలుగుదేశం పార్టీకి రిప్రజెంటేటివ్. సహజంగా వర్మ గారు ఒక బలమైన ప్రజా పునాది కలిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అజమాయిషి కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి చీఫ్, కీలకమైన వ్యక్తి. ఇట్లాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇక్కడ సర్దుకోండి అని చెప్పే పరిస్థితి లేడు. ఎందుకని, పవన్ కళ్యాణ్ గారితో రాబోయే 1 ఇయర్కో 1.5 ఇయర్కో కటాప్ చెప్పేయచ్చు, ఏదైనా తప్పించుకోవచ్చు, లేదా ఆయన దూరం పెడతారు, లేదా ఆయన పోతాడు అనే అభిప్రాయం ఉండుంటే వర్మ గారిని బాగా పెంచుంటారు ప్రోటోకాల్ ఇచ్చి. కానీ ఇంకా చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ గారితో సహవాసం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అవును, ఇద్దరు అనుకుంటున్నారు. కాబట్టి ఎంత ఎక్కువ కాలం పాటు పవన్ కళ్యాణ్ గారితో సహవాసం చేయడం అనేది కన్ఫర్మ్ గా కనపడినప్పుడు ఖచ్చితంగా ఇంకొక పవర్ సెంటర్ని అక్కడ ఉంచడానికి అవకాశమే లేదు, తప్పించి ఆయన చీఫ్ పార్టీకి. కాబట్టి ఒక రాజకీయ అవసరం, రాజకీయ అనివార్యత, రాజకీయ పొత్తు కొనసాగింపు కోసం ఈయన్ని పక్కన పెట్టారంట. నేను ఒక అనివార్యం, రాజకీయ అనివార్యం అంటున్నాను, ఏదో ఆయన తప్పు చేశాడని కాదు. దానికి పదవికి పోవడం కూడా ఆయన అన్యాయం చేసినట్టుగా నేను చూడండి. ఎందుకంటే పవర్ ఇస్తే మళ్ళీ ప్రోటోకాల్ వస్తున్నాయి, ఆయన లోకల్ కదా, ఆయన నాన్ లోకల్ గెస్ట్ కాదు కదా. ఎమ్మెల్సీ ఇచ్చారనుకో, నేను ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అంటాడు, ఎక్కువే కూడా. కాబట్టి పొత్తు ధర్మం అన్ను, పొత్తు స్మూత్ గా కొనసాగడం, పవన్ కళ్యాణ్ గారు ఇరిటేట్ కాకుండా ఉండడం, ఇంకా ఎక్కువ కాలం పాటు స్నేహం కొనసాగాలనుకుంటున్నారు కూడా ఒక రాజకీయ అనివార్యత కారణంగానే వర్మ గారిని పక్కన పెట్టారు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ కొంతకాలం పాటు రాజీ పడక తప్పదు, పవన్ కళ్యాణ్ గారితో సర్దుకోవడం తప్ప ఇండిపెండెంట్ గా తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉండడం అనేది ఇప్పట్లో కుదరదు. అంటే ఇక్కడ వర్మ లాంటి వ్యక్తుల్ని వాడుకుని వదిలేసినట్టు అటు జనసేన విషయంలోనే చెప్పాల్సి వస్తుంది, ఇక టీడీపీ విషయంలోనే చెప్పాల్సి వస్తుంది కదా. రాజకీయాల్లో అవే ఉండవు కదా. రాజకీయాల్లో ఎన్నికల ముందు ఏం చెప్పారు, నేను పేరుకి ఎమ్మెల్యేనే కానీ గెలిచిన తర్వాత మొత్తం నీదే అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం ఎవరి దగ్గర మనం చూసినాం. అది రాజకీయాలు అట్లే ఉంటాయి, ఉపన్యాసాలు. పాయింట్ ఏంటంటే వర్మ గారు కూడా అర్థం చేసుకోవాలి, అంటే అర్థం చేసుకుని సర్దుకోవాలి. పవన్ కళ్యాణ్ తనని సర్దుకోవాలి, రాజకీయంగానే సర్దుకోవాలి, ఇంకో పార్టీకి పోవాలి, ఇంకొక ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచి చెడ్డలు జనసేన అవి కాదు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి చీఫ్, ఆయనతో కొనసాగాలనుకుంటున్నారు, ఆయన కొనసాగాలనుకుంటున్నారు. ఈ టైంలో ఆయన అజమాయిషి కాకుండా ఇంకొకరు కట్టిస్తారు. మంచి చెడ్డలు ఇక్కడ ప్రాధాన్యత కాదు, రాజకీయ కారణం. కాబట్టి ఈ రాజకీయ కారణం చాలా రోజులు ఉంటుందని వర్మ గారు తెలుసుకున్న తర్వాత ఆయనకు ఉండే ఛాన్స్ పవన్ కళ్యాణ్తో సర్దుకోవడం, రాజకీయంగా సర్దుకోవడం. ఆయన సర్దుకోలేదు కాబట్టి చంద్రబాబు గారు సర్దైనాడు, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మోసాలు ఏముండవు, రాజకీయంగా జరిగిన పరిణామం ఇది. నష్టపోయారంటే తప్పదు, పొత్తులో భాగంగా. ఇప్పుడు జగన్ గారు ఎప్పుడేమంటుంటాడు, నాకు పొత్తే వద్దు అంటాడు. ఎందుకు పొత్తే వద్దంటే 6 కాలాల పాటు వాడు జెండా పట్టుకుని తిరిగి నా నియోజకవర్గంలో కరెక్ట్ గా 2 నెలల ముందు వచ్చి పొత్తు పెట్టుకొని వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం చేయాలి, అదొక లెక్క అయింది. సరే, ఆ సందర్భంలో కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి, అదే సంగతి. కాబట్టి అక్కడ ఇబ్బందులు, జగన్ గారికి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ జనసేనతో కొంచెం రాజీ పడాల్సి వస్తుంది. ఆ రాజీ పడే ఓపిక ఉన్నోళ్ళు ఉండాల్సింది. అక్కడ పొత్తులు పోతే అక్కడ ఇబ్బంది కూడా అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ తో సర్దుకుపోవడం అంటే రాజకీయంగా రాజీ పడడమే కదా వర్మ ముందు ఆప్షన్. పిఠాపురంలో రాజీ పడడం తప్ప ఇంకో స్కోపే లేదు. జనసేనతో సుదీర్ఘ కాలం ప్రయాణం అన్న తర్వాత ఇంక సర్దుకోకుండా ఏం చేస్తారు? సర్దుకోకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో ఇంకా త్వరలో కట్టి పని అర్థం.
ఆ ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంటే వర్మ గారు వద్దన్న కూడా కొన్ని పదవులు ఇచ్చుంటారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారితో కట్టిపోతుందని అంచనా తెలుగుదేశం ఉంటే వద్దన్న 2 పదవులు ఇచ్చుంటారు, నువ్వు కూడా బాగా యాక్టివ్గా ఉండు అని. అవునవును. అట్లాంటివి ఏం జరగలేదు. కాబట్టి ఇక్కడ కోపతాపాలను నేను చూడను. కాకపోతే ఆ నియోజకవర్గంలో ఉండడం అనేది వర్మ గారికి అధికారికంగా ఇష్టం. బహుశా ఆయన ఏమన్నా వైసీపీలా ఇంకోట మనకు తెలియదు కదా, అట్లాంటిది ఏదైనా చూసుకున్నారంటే ఇంకో రూపంలో ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినా, మీరు మాట్లాడిన దాన్ని బట్టి పరిశీలించినా సరే, ఇక వర్మ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ తీర్థం పుచ్చుకోవడమే. వేరే పార్టీలో ఉండడం, లేకపోతే సొంతంగా ఇండిపెండెంట్ గా రాజకీయాలు ఎన్ని అంతే, రోజులు చేస్తాడు. ఇండిపెండెంట్ ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ వన్స్. వన్స్ ప్రూవ్డ్, ఇంకా ఆ రోజులు రావు మళ్ళీ. ఆ రోజు యా, వచ్చినాయంటే మళ్ళీ వస్తాయనుకుంటే అది భ్రమ అది. అవును. కాబట్టి ప్రతిపక్షాల్లో పార్టీ వైసీపీయా లేదు కానీ ఇంకొక పార్టీలో సర్దుకోవడం తప్ప వర్మ గారికి ఇంకో పవన్ కళ్యాణ్ గారితో సర్దుకోవాలి, ఇంకో రాజకీయ పార్టీతో సర్దుకోవాలి, ఇంక 2 మార్గం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ తో సర్దుకోవడం అంటే ఇంకా రాజకీయంగా ఆయన రాజీ పడ్డట్టే కదా. అంతే కదా. ఆ, సో పొలిటికల్ గా కొనసాగాలి అంటే ఇంకో రాజకీయ పార్టీ తీసుకోవాలి ఆయన. ఇంకొక మార్గమే లేదు. అవును. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా అతన్ని తప్పించడానికే ఇలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. వెళ్తే ఉంటే 175 ఉంటాడు, లేకపోతే లేదు. ఉంటే ఉంటాడు, లేకపోతే లేదని. 170 ఆయన ఉండే సమాచారం కాదని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్పించాడు. యా, ఆయన యా, సర్దుకునేవాడైతే పవన్ కళ్యాణ్ గారితో ఉండయా సర్దుకోని చెప్పుంటాడు. అవును. సర్దుకోమని ఆదేశాలుగా డీలేడు. ఆయన కూడా బాధే కదా, వర్మ గారి మీద కోపంతో తీసుకునే కాదు. 175 నియోజకవర్గాలు మన కూటమి కావాలి, ఒక నియోజకవర్గం వదులుకుందాం అనుకున్నాడు. అంతే. ఒక బ్రాడర్ గా తెలుగుదేశం బ్రాడర్ ఒక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మైనర్ గా ఉన్నటువంటి దాన్ని వదులుకున్నాడు. ఆయన వదులుకునే క్యారెక్టర్ అయి ఉంటే నీకు ఏదైనా ఇతర రూపాల్లో చూస్తాను కానీ నువ్వు ఫస్ట్ తరచుకో పవన్ కళ్యాణ్తో ఉంటాడు. ఆయన సర్దుకునే సమాచారం కాదు కాబట్టి ఆయన సర్దేసినారు కాబట్టి ఇంకా ఆయన ఏరే పార్టీ చూసుకోవాల్సింది తప్ప ఇంకో మార్గం లేదు.